నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 79. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే భార్గవ్ మెసేజ్ చేయడంతో ఆ మెసేజ్ కోసమే ఎదురు చూస్తున్న అభి వెంటనే ఓపెన్ చేశాడు. ఇద్దరు వ్యక్తుల ఫొటోస్తో పాటు వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరు వీళ్ళు? ఎక్కడా చూసినట్టు లేదే అని ఆ ఫొటోస్ని పరీక్షగా చూస్తుండగా భార్గవ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు భార్గవ్. సార్, కారు ఓనర్ అబ్దుల్లా. ఫస్ట్ ఫోటోలో ఉన్న అతను. ఇంకొక అతను అబ్దుల్లా డ్రైవర్ రహీం సార్. వీళ్ళిద్దరే ఆ కార్ను డ్రైవ్ చేసేది. ఐసీ. అయితే వీళ్ళిద్దరిలో నిన్న కార్ డ్రైవ్ చేసింది ఎవరు? అది ఎగ్జాక్ట్గా కనుక్కోలేకపోయాను సార్. ఎందుకంటే ఆ వ్యక్తి మొహానికి మాస్క్ పెట్టుకున్నాడు. పర్సనాలిటీని బట్టి కనిపెడదామంటే ఏ ఫుటేజ్లో కూడా అతను కార్ దిగి కనిపించలేదు. డైరెక్ట్గా వాళ్ళని మీట్ అయ్యి ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది సార్. కార్ ఫస్ట్ అండ్ లాస్ట్ కనిపించింది ఆదిబట్ల సిగ్నల్ దగ్గర. సో వాళ్ళు ఖచ్చితంగా ఆదిబట్ల ఏరియాకి చెందిన వాళ్ళు అయి ఉంటారు సార్. ఓకే. కాల్ డేటా ఎప్పటి వరకు రెడీ అవుతుంది భార్గవ్? మార్నింగ్ వరకు అయిపోతుంది సార్. ఓకే భార్గవ్. కాల్ డేటా వచ్చాక దాంట్లో ఏదైనా ఇన్ఫో దొరుకుతుందేమో చూసి నెక్స్ట్ యాక్షన్ తీసుకుందాం. షూర్ సార్. అభి ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూర్పు విడిచాడు. రే అభి, అన్ని సిస్టమ్స్ అప్డేట్ అయిపోయాయిరా అంటూ లోపలికొచ్చాడు నిఖిల్. అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా? చెక్ చేశావా? హారా, అన్నీ చెక్ చేశాను. వెళ్దామా ఇంకా అన్నాడు బ్యాగ్ తీసుకుంటూ. పద అంటూ లైట్స్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళి ఆఫీస్ లాక్ చేసి కారులో స్టార్ట్ అయ్యారు. రే అభి, ఏమైందిరా నీకు ఈరోజు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. చాలా డల్గా టెన్షన్గా కనిపిస్తున్నావు. ఏం జరిగింది అని అడిగాడు నిఖిల్ కార్ డ్రైవ్ చేస్తున్న అభిని చూస్తూ. నథింగ్ రా, నైట్ సరిగ్గా నిద్రలేదు, అందుకే కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. అభి మాటలకు ఓహో అలాగా, నిత్య మన్మధుడివిరా నువ్వు టీజింగ్ వాయిస్తో అంటూ నిఖిల్ ముసిముసిగా నవ్వుతుంటే, నీకు అలా అర్థమైందా డర్టీ ఫిలో అన్నాడు అభి చిన్నగా నవ్వుతూ. నిఖిల్ నవ్వేసి జోక్స్ అపార్ట్, నిద్ర లేకపోవడానికి టెన్షన్ పడడానికి తేడా తెలియని పిచ్చోన్ని నేను కాదు. కానీ ఇప్పుడు నిజం చెప్పు, దేని గురించి అంతగా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు అభి మోహన్లోకి తీక్షణంగా చూస్తూ. నాకే క్లారిటీ లేదు, ఇక నీకేం చెప్పమంటావురా? చెప్పాల్సిన విషయం అయితే టైం వచ్చినప్పుడు నేను చెప్తా. ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. సరేలే అన్నాడు నిఖిల్ చిన్నగా నిట్టూర్చి. మాటల్లోని పబ్కి రీచ్ అయ్యారు. కార్ వాలెట్ పార్కింగ్కి ఇచ్చేసి లోపలికి వెళ్ళి కూర్చొని స్టార్టర్స్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. ఈ మేడం డిన్నర్ చేసిందో లేదో అవి మనసులో అనుకుంటూ ఫోన్ తీసి ఆరుకి మెసేజ్ చేశాడు. మెసేజ్ సౌండ్కి ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్న ఆరు మొహం వెంటనే వెలిగిపోయింది. టక్కున మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. డిన్నర్ చేశావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? అభి మెసేజ్ చూసి చిన్నగా నవ్వుతూ, చేశాను, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. మీరు చేశారా అని రిప్లై ఇచ్చింది ఆరు. ఇంకా లేదు డియర్, నిఖిల్తో కలిసి లైట్గా డ్రింక్ చేస్తున్నా. డిన్నర్ బయట చేస్తాను, వచ్చే వరకు లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకుండా హాయిగా పడుకో. లవ్ ఎమోజీ. అలాగే శ్రీవారు, ఎంజాయ్, జాగ్రత్తగా రండి. లవ్ ఎమోజీతో పాటు కిస్ ఎమోజీ సెండ్ చేసింది ఆరు. బేరర్ డ్రింక్ తీసుకురాగా ఒక పెగ్ గ్లాస్లో వంపి డ్రింక్ తీసుకోరా అంటూ అభి వైపు చూసిన నిఖిల్ అభి తనలో తానే నవ్వుకుంటూ ఫోన్ చూస్తుంటే విచిత్రంగా చూస్తూ రే అభి అని కొంచెం గట్టిగా పిలిచాడు. గుడ్ నైట్ అని ఆరుకి మెసేజ్ చేసి హారా అని ఫోన్ పక్కన పెట్టి నిఖిల్ వైపు చూశాడు అభి. నిఖిల్ ఓరగా చూస్తూ ఏం చేస్తున్నావురా? ఆరుతో చాట్ చేస్తున్నావా అని అడిగాడు. అభి నిఖిల్ అందించిన డ్రింక్ తీసుకుని తాగి లేట్ అవుతుందని మెసేజ్ చేశారా? లేదంటే నేను వెళ్ళే వరకు ఎప్పుడొస్తానో అని మాటి మాటికి డోర్ వైపు చూస్తూ సరిగ్గా పడుకోదు కూడా అని అభి చిన్నగా నవ్వుతూ చెప్తుంటే అతని కళ్ళలో ఆరుపై కనిపిస్తున్న ప్రేమకు అతను తీసుకునే కేరింగ్కి హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్. వీళ్ళ అందమైన ప్రేమ కథకు ప్రాణం పోసిన ఆదిగాడి లైఫ్ కూడా త్వరలోనే సెట్ అయిపోతే బావుండు మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అభితో మాట్లాడుతూ డ్రింక్ తాగడంలో నిమగ్నమయ్యాడు. లిమిట్గా తాగేసి డిన్నర్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. నిఖిల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి చేరుకున్న అభి స్నానం చేసి ఆరు పక్కన వాలిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న ఆరుని దగ్గరకు తీసుకుని నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని మహేంద్ర ఆలోచనలతో సతమతమైన అతని మైండ్కి విశ్రాంతినిచ్చాడు. మార్నింగ్ విశ్వ నిద్ర లేచేసరికి ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకొని తల తుడుచుకుంటూ కనిపించింది వర్ష. గుడ్ మార్నింగ్ వర్ష. అప్పుడే రెడీ అయిపోయావా
అడిగాడు లేచి కూర్చుంటూ. హా బావా, ఈరోజు మన ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం కదా, పూజ చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకుందాం, త్వరగా వెళ్ళి బాత్ చేసిరా. విశ్వ సంతోషంగా చూసి అలాగే వర్ష అంటూ వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పూజ గది నీట్గా శుభ్రం చేసి దేవుడి పటాలకు బొట్టు పెట్టి పూలతో అలంకరిస్తూ ఉంది వర్ష. విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ, నీకు ఇవన్నీ చేయడం వచ్చా వర్ష అని అడిగాడు. హా బావా, మామ్ పూజ చేస్తుంటే చూసేదాన్ని, నాకు నేరుగా చేయడం మాత్రం ఫస్ట్ టైం అంది చిరునవ్వుతూ. ఫస్ట్ టైం ఇద్దరూ కలిసి పూజ చేశాక వర్ష హారతి ఇస్తే విశ్వ గంట మోగిస్తాడు. ఆమె ప్రసాదంగా రవ్వ కేసరి పెడితే అతను సౌభాగ్యంగా ఆమె నుదుటిన కుంకుమదిద్దాడు. వచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని, మరిన్ని ప్రాజెక్ట్ డీల్స్ తమ కంపెనీకి రావాలని జంటగా దేవుళ్ళకి చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. టిఫిన్ చేసేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు ఇద్దరు. మే ఐ కమిన్ అభిమన్యు గారు? వర్ష పిలుపుకి సిస్టంలో వర్క్ చేస్తున్న నిఖిల్ తల తిప్పి చూశారు. ఎల్లో రోజ్ ఫ్లవర్ బుకే పట్టుకొని నవ్వుతూ చూస్తున్న వర్ష విశ్వలని చూసి హాయ్ కమిన్ అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించగా, థ్యాంక్ యూ సో మచ్ అభి, నీ వల్లే విష్ణుచంద్ర గారు వాళ్ళ కంపెనీ డీల్ మాకిచ్చారు, థ్యాంక్స్ అలాట్ అని నవ్వుతూ అభికి బుకే అందించగా, నో మెన్షన్ అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి బుకే అందుకొని టేబుల్పై పెట్టాడు అభి. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎదురుగా చైర్స్లో కూర్చున్నారు. అభి ఇద్దరి వైపు సంతోషంగా చూస్తూ, యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. ఈ ప్రాజెక్ట్స్ మీరు సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే మీకు అదర్ కంపెనీస్ నుండి కూడా బిగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఐ విల్ బీ దేర్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అభి అన్నారు ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ. అభి ప్యూన్తో నలుగురికి కాఫీలు తెప్పించగా కాఫీ తాగేసి కాసేపు బిజినెస్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకున్న తర్వాత అభి నిఖిల్లకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు వర్ష విశ్వ. వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తున్న అభి వైపు చూస్తూ, రే అభి, విష్ణుచంద్ర వర్ష కంపెనీకి అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేశారా? మనకి కనీసం ఇంటిమేషన్ కూడా లేదు అని అడిగాడు. నేనే ఇవ్వమని చెప్పారా అని అభి అనగానే, నువ్వు ఇవ్వమన్నావా? అది మనతో అసోసియేట్ అయిన వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ కదరా, దాని మొత్తానికే వదులుకోవడం ఏంట్రా? నిఖిల్ నమ్మలేనట్లుగా అడిగాడు. ఆ కంపెనీ మనతో అసోసియేట్ అయిన వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్, కానీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ కాదుగా, మనతో టోటల్గా 80+ కంపెనీస్ అసోసియేట్ అయ్యున్నాయి. ఒక్క కంపెనీ పోయినంత మాత్రాన మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఒక్క బిగ్ కంపెనీ అసోసియేషన్ లేకుండా ఉన్న వర్ష కంపెనీకి విష్ణుచంద్ర కంపెనీ అసోసియేషన్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. విత్ అవర్ ఫేమ్ అండ్ నేమ్ వీ కెన్ గెట్ మెనీ ప్రాజెక్ట్స్. బట్ వర్ష వాళ్ళది స్టార్టప్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అంటే అవకాశాలు అంత ఈజీగా రావు. అందుకే ఆ అవకాశం మనం ఇచ్చాం. తనకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారా? అవి మాటలకు సంతోషంగా చూస్తూ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్. మనం ఎదగడం కోసం సొంత వాళ్ళని తొక్కేస్తున్న జనాలున్నారు, కానీ నీలా నిస్వార్థంగా ఆలోచించి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువరా. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. వర్షలో ఉన్న ఫైట్ చూస్తుంటే త్వరలోనే నీకు మంచి కాంపిటీటర్ అవుతుంది అనిపిస్తుంది అన్నాడు నిఖిల్ అభిని వదిలి నవ్వుతూ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ అంటూ నవ్వుకుంటూ తన సిస్టమ్ ముందు కూర్చున్నాడు అభి. కాసేపటికి భార్గవ్ మహేంద్ర కాల్ రికార్డింగ్ సెండ్ చేయడంతో మినీ హాల్లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక్కొక్కటిగా వింటున్నాడు అభి. అలా అన్నీ వింటూ ఒక ప్రైవేట్ నెంబర్ నుండి వచ్చిన కాల్ రికార్డింగ్ ఓపెన్ చేసిన అభి ఆ సంభాషణ విని షాక్ అయ్యాడు. మిస్టర్ మహేంద్రవర్మ, నిన్న మాట్లాడిన దాని గురించి ఏం ఆలోచించావు? నువ్వు ఆలస్యం చేసిన కొద్దీ నీ విషయం నీ కొడుకు, నీ ఇంట్లో వాళ్ళతో పాటు మీడియా కూడా తెలిసిపోతుంది అని ఆ వ్యక్తి అంటుంటే, వద్దు, ఎవరికి తెలియడానికి వీల్లేదు, నేను వచ్చి మీట్ అవుతాను, నా గ్లాస్ ఫ్యాక్టరీలో 10:30కి మీట్ అవుదాం అని మహేంద్ర అన్నాడు. ఓకే, ఈ విషయం ఎవరికైనా తెలిసిందో ఆ మరుక్షణమే నీ పరువు మర్యాద గోవిందా. అంత రిస్క్ నువ్వు చేయవని నేను అనుకుంటున్నాను. బాయ్ మిస్టర్ మహేంద్రవర్మ అని వెకిలిగా నవ్వి ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి. అది విని షాక్ అయిపోయిన అభి హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి మొహానికి పట్టిన చెమటలు చేతితో తుడుచుకుంటూ, డాడ్ ఆ రోజు నైట్ మాట్లాడింది వీడితోనే. ఎవడు వాడు? వేటిని చూపించి డాడ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? డాడ్ గురించి మాకు తెలియని సీక్రెట్స్ ఉన్నాయా? అసలేం జరుగుతుంది? పిచ్చి పట్టినట్టుగా ఉంది అభికి. వెంటనే ఫోన్ తీసుకుని భార్గవ్కి కాల్ చేశాడు. హలో సార్,
మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అన్నీ విన్నారా సార్? ఏదైనా ఇన్ఫో దొరికిందా? లేదు భార్గవ్. సాటర్డే రోజు కాల్ లిస్ట్లో ఒక ప్రైవేట్ నెంబర్ ఉంది కదా, దాన్ని ట్రేస్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? లేదు సార్. సీక్రెట్ నెట్వర్క్ యూజ్ చేసి ప్రైవేట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు సార్. అది ఒక్కో నిమిషం ఒక్కో లొకేషన్ చూపిస్తుంది. ఫైండ్ అవుట్ చేయలేం సార్. అభి భారంగా ఊపిరి వదిలి, ఓకే భార్గవ్, మనకి ఉన్న ఆప్షన్ ఆ అబ్దుల్లా రహీంలే. వెంటనే వాళ్ళని వెతుకు. వాళ్ళు కనిపించగానే నాకు కాల్ చెయ్యి అని చెప్పాడు. షూర్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను అని భార్గవ్ ఫోన్ పెట్టేయగా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అభి. ఆది ఉదయ్లతో పాటు బాల్కనీలో నిలబడి ఉంది కృతి. సార్, మీకు ఈవినింగ్ స్నాక్స్లో ఏవంటే ఇష్టం అని అడిగింది ఉదయ్ వైపు చూస్తూ. నాకేమో గాని ఆదికైతే మిర్చి బజ్జీ అంటే ఇష్టం అన్నాడు ఉదయ్ ఆది వైపు నవ్వుతూ చూస్తూ. ఆది కృతి వైపు అనుమానంగా చూస్తూ, కొంపదీసి ఇప్పుడు నువ్వు చేస్తావా ఏంటి? అస్సలే వద్దు. తేడా కొట్టిందో బాత్రూంకి పరిగెత్తేంత ఓపిక నాకు లేదు. ఆది మాటలకి మూతి ముడుచుకొని ముక్కులు ఎగపీలుస్తూ, నేను బజ్జీలు బాగా చేస్తాను సార్, మీకేం కాదు, నాది గ్యారంటీ అని ఉక్రోషంగా కిచెన్లోకి వెళ్ళింది. ఎందుకురా ఆ పిల్లను ఊరికే ఏడిపిస్తావు అని ఉదయ్ అంటుంటే ఆది సైలెంట్గా చుట్టూ క్లైమేట్ను చూస్తున్నాడు. ఉదయ్ సార్, శనగపిండి ఎక్కడుంది? కిచెన్లో నుండి కేక వేసింది కృతి. పైన కబోర్డ్లో ఉంటుంది, టేబుల్ వేసుకుంటే అందుతుంది. ఆది, నువ్వు వెళ్ళి తీసివ్వు అని ఉదయ్ వాష్రూమ్కి వెళ్ళగా కిచెన్లోకి వచ్చాడు ఆది. అప్పటికే టేబుల్ వేసుకుని ఎక్కడానికి రెడీ అవుతుంది కృతి. హలో మేడం, ఆగండి, నేను తీస్తాను అని ఆది ఎక్కబోతుంటే, పర్లేదు సార్, మీరు టేబుల్ పట్టుకోండి, నేను తీస్తాను అంటూ కృతి ఎక్కుతుంటే టేబుల్ పట్టుకున్నాడు ఆది. టేబుల్ పైకి ఎక్కినా కూడా కబోర్డ్లోని పిండి డబ్బా అందకపోవడంతో కాలి వేళ్లపై నెక్కి అందుకోవడానికి ట్రై చేస్తున్న కృతిని చూసి, ఏయ్ పడిపోతావు, నేను తీస్తానంటే వినకుండా తాటి చెట్టంత హైట్ ఉన్నట్టు ఫీల్ అయ్యి ఎక్కావు, దిగు, నేను తీస్తాను అన్నాడు. ఆల్మోస్ట్ అందేసింది సార్ అని ముని వేళ్లపై నెక్కి డబ్బా చేతిలోకి తీసుకుని, అందుకున్నాను అని కింద ఉన్న ఆదివైపు పల్లికిలిస్తూ చూస్తూ కొద్దిగా వెనక్కి బెండేసరికి టేబుల్ అటు ఇటు ఊగుతుంటే, ఏ మెంటల్, మెల్లిగా అంటూ టేబుల్ను గట్టిగా పట్టుకున్నాడు ఆది. టేబుల్ కదులుతుంటే కొద్దిగా టెన్షన్ పడినా పడిపోకుండా తనని తాను బ్యాలెన్స్ చేసుకున్న కృతి అమ్మయ్య అనుకుని, సార్, నేను పడిపోలేదు అని నవ్వుతూ కిందకు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తనని తాను బ్యాలెన్స్ చేసుకుంది కానీ డబ్బాను బ్యాలెన్స్ చేయలేకపోయింది కృతి. తను కదులుతున్నప్పుడే చేతులని డబ్బా జారి ఆది మీద పడి పిండిలో మునిగిపోయి తెల్లని షర్ట్లో దయ్యంలా కనిపిస్తున్నాడు. మొహం నిండా పిండితో పళ్ళు బిగించి ఆమె వైపే కొరా చూస్తున్న ఆదిని బిక్కమొహం వేసుకుని చూస్తూ, దేవుడా, ఇలా బుక్కయ్యనేంటి, నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటూ మెల్లిగా కిందకి దిగింది. సారీ సార్, ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ అతని జుట్టు మీద ఉన్న పిండి చేత్తో టపాటపా దులుపుతూ ఉంటే అతని కళ్ళలో పడింది. కృతి, ఏం చేస్తున్నావు నువ్వు? విసుగ్గా అంటూ కళ్ళు నలుపుకుంటూ ఉంటే టెన్షన్గా చూస్తూ టక్కున అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళలో నోటితో గాలి ఊదుతూ ఉంది. కొన్నిసార్లు ఊదాక పిండి పోవడంతో ఆది కళ్ళు తెరవగా, పోయిందా సార్ ఆత్రంగా అంటూ అతన్ని చూస్తుంది కృతి. హా, ఆమెని చూస్తూ మెల్లిగా అన్నాడు ఆది. కృతి అతని కళ్ళలోకి చూస్తూ అతని కళ్ళ కింద మొహం మీద పిండిని చేత్తో తుడుస్తూ ఉంది. ఆదికి అంత దగ్గరగా ఉండడం ఆమెలో ఏదో అలజడి కలిగిస్తుంటే రెప్ప వేయకుండా అడ్మైరింగ్గా చూస్తూ అతని ఫేస్పై తుడుస్తూ ఉంది. కొన్ని క్షణాలు ఆమె చూపుల్లో బందీ అయిన ఆది స్పృహలోకి వచ్చి వెంటనే దూరం జరిగాడు. కృతి బిడియంగా తల వంచుకుంది. బజ్జీలు చేయడం ఎంతవరకు వచ్చింది అంటూ కిచెన్లోకి వచ్చిన ఉదయ్ ఆదిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. రే ఆది, ఏమైందిరా, దయ్యంలా తయారయ్యావు అని పొట్టపట్టుకుని పగలబడి నవ్వుతుంటే దీనంగా ఫేస్ పెట్టి చూస్తున్న కృతి వైపు గుర్రుగా చూస్తూ, ఇదిగో ఈ మేడం ఘనకార్యం ఇదంతా. ఆ మిర్చిల కంటే నేనే టేస్టీగా ఉంటానని నన్ను పిండిలో ముంచేసింది. ఇంకెందుకు ఆలస్యం, నన్ను తీసుకెళ్ళి ఆయిల్లో వేసి బజ్జీ చేసే అని ఆది అంటుంటే, ఎందుకు సార్ అలా అంటారు, నేనేం కావాలని పడేయలేదుగా, నాకు తెలియకుండానే పడిపోయింది అంది మెల్లెగా. ఎప్పుడూ ఏదో ఒకటి పడేస్తూనే ఉంటావు, నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆది తన షర్ట్ను దులుపుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా, నీకు దూరంగా ఉండడమే మంచిది అన్న ఆది మాటలకు కళ్ళలో నీళ్లు తిరిగాయి కృతికి. వేలగా వెళ్తున్న అతని వైపే చూస్తుంటే, హే కృతి, ఇట్స్ ఓకే,
కాసేపట్లో వాడే సెట్ అవుతాడు. ఇక బజ్జీలు లేనట్టేనా అన్నాడు ఉదయ్ చిన్నగా నవ్వుతూ. చేస్తాను సార్, పిండి తీసుకొస్తాను అని కళ్ళ నీళ్ళు తుడుచుకుని కృతి వెళ్ళబోతుంటే, నేను వెళ్తాను, నువ్వు మిర్చి కట్ చేయి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ పిండి తీసుకొచ్చేసరికి మిర్చి కట్ చేసి సాల్ట్ వేసి రెడీగా పెట్టుకున్న కృతి పిండి కలిపి 15 మినిట్స్లో బజ్జీలు చేసేసింది. అప్పటికే ఆది ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నాడు. బజ్జీలు ప్లేట్లో తీసుకెళ్లి సైలెంట్గా అతని ముందు పెట్టి ఉదయ్కి ప్లేట్ అందించి తను ప్లేట్ తీసుకుని ఎదురుగా కూర్చుంది. బాగున్నాయి కృతి అని ఉదయ్ తింటూ ఉంటే ఆది ఆమె వైపు ఒకసారి చూసి బజ్జీ టేస్ట్ చూసి బాగుండడంతో ఇష్టంగా తింటున్నాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని తను తింటూ ఉంది కృతి. సివిల్ డ్రెస్లో అబ్దుల్లా వాళ్ళని వెతకడానికి వెళ్ళిన భార్గవ్ వాళ్ళ ఫోటో చూపిస్తూ ఆదిబట్ల ఏరియాలో ఆరా తీస్తూ ఉన్నాడు. అతని ప్రయత్నం ఫలించి దాదాపు గంటన్నర తర్వాత అబ్దుల్లా ఆచూకీ చెప్పడంతో అతను ఉంటున్న కార్ షెడ్ దగ్గరికి వెళ్ళిన భార్గవ్ షెడ్లో వాళ్ళిద్దరినీ చూసి కన్ఫర్మ్ చేసుకుని వెంటనే అభికి కాల్ చేయగా జెట్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు అభి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అభి భార్గవ్ కలిసి కనిపెడతారా? అభికి మహేంద్ర విషయంలో ఎలాంటి షాక్ తగలబోతుంది? మహేంద్రను ఆ సమస్య నుండి బయట పడేస్తాడా? ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? విశ్వ వర్షల లైఫ్ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.